సార్ గుడిలకు కూడా వాస్తు శాస్త్రం ఏమైనా పనిచేస్తుందా? 100% గుళ్ళకు కూడా దేవుళ్ళకు కూడా దిక్కులు అవసరం అమ్మా. ఇప్పుడు ఈశాన్యం దేవుళ్ళకి అంటారు కదా, ఇప్పటి వరకు ఏ గుడికి కూడా ఈశాన్యంలో డోర్ లేదు కదా. స్వామివారి తిరుపతి వెంకటేశ్వర స్వామికి ప్రపంచం మొత్తం చూడాలి. ఇది ప్రపంచం మొత్తం ఎందుకు చూడాలంటే స్వామివారు అంత వెలుగు ఎందుకు వెలిగిండు అనేది ఎవ్వరికి తెలియని సబ్జెక్ట్ అమ్మా. ఏం చెప్తారు, ఈశాన్యంలో కోనేరు నైరుతిలో గుట్టలున్నాయి కాబట్టి వెంకటేశ్వర స్వామి డెవలప్ అయింది అని అంటారు. ఇంతకుముందు పూర్వం చాలా పెద్ద మేధావులు రాసిన పుస్తకాలలో అది ఉంది. పచ్చబద్ధం అమ్మ అది. ఎందుకంటుందంటే స్వామివారి పూర్వం ఉండే స్వామివారి ముఖ ద్వారం ఉంటుంది కదా, ద్వారానికి ఎదురుగానే మెట్లుండేది, అఖండ జ్యోతి ఉండేది, తూర్పు మొత్తం క్లోజ్ అయ్యి ఉండేది స్వామివారికి. ఇప్పుడు దాన్ని ఓపెన్ చేసి పెద్దగా చేశాను, మళ్ళీ ఓపెన్ ప్లేస్ చేశాను, అయినా తూర్పు హైట్లోనే ఉంటుంది స్వామివారికి. తిరుపతి వెంకటేశ్వర స్వామికి మొట్టమొదట దిక్కు ఎక్కడ పుడుతుందో అక్కడ స్వామివారికే తగులుతుంది. సముద్ర మట్టానికి 3000 ఫీట్ల పైన ఉంటాడు స్వామివారు. సముద్రం నుండి వచ్చే దక్షిణ దిక్కంతా స్వామివారికి తగులుతుంది. ఫస్ట్ స్వామివారు దక్షిణముఖంగా ఎక్కడున్నా కూడా దక్షిణం వైపు నుండి వచ్చే దిక్కు ఆయనకు పుష్కలంగా తగులుతుంది. ఆ స్వామివారు అందుకు వెలిగిండు. అదే కొండలు, చాలా కొండలు ఉన్నాయి, మన్నెం కొండ ఉంది, ఇంకా కొండలు ఉన్నాయి కదా, అట్లే కట్టండి చూద్దాం. స్వామివారు ఎట్లా వెలిగిండు అట్లా వెలిగించండి చూద్దాం. అది కాదయ్యా బాబు. స్వామివారి దగ్గరికి పోయే ప్రతి వారు, తిరుపతికి వెళ్ళే ప్రతి మనిషి దక్షిణం సంబంధించిన వాళ్ళు పోతారు కాబట్టి, ఆ దక్షిణ కొండల్లో ప్రయాణం చేస్తుంటారు కాబట్టి వాళ్ళకు కావాల్సిన దిక్కు వాళ్ళకు పుష్కలంగా తగులుతుంది కాబట్టి స్వామివారి మళ్ళీ మళ్ళీ పిలుచుకుంటాడు ఆయన దగ్గరికి. వాళ్ళకి కావాల్సిన ఎనర్జీ వాళ్ళకి వస్తుంది కాబట్టి ఇయర్కోసారి నెలకోసారి పోయేటోళ్ళు ఉంటారు స్వామివారి భక్తులు. అర్థమైందమ్మా. ఈ స్వామివారి వెంకటేశ్వర స్వామికి నైరుతి దిక్కు పుష్కలంగా పనిచేస్తుంది, దక్షిణ నైరుతి ఏదైనా పనిచేస్తుంది స్వామివారికి సంబంధించిన భక్తులందరూ కూడా దక్షిణానికి సంబంధించిన వాళ్ళే ఉంటారు, సౌత్కి సంబంధించిన వాళ్ళే ఉంటారు. అందుకు స్వామివారు వెలిగిండు. స్వామివారి పాదాలకు మొదటి దిక్కు భూమి, మనం ఉండే భూభాగంకు కింద దక్షిణం ఉంటుంది. దక్షిణం శ్రీలంక కింద మొత్తం సముద్రం ఉంటుంది కాబట్టి ఒక దిక్కు ఏర్పడిన దిక్కు ఫస్ట్ స్వామివారికి తగులుతుంది. ఆ స్వామివారికి తగులుతుంది కాబట్టి తిరుపతి వెంకటేశ్వర స్వామి ఇంత వెలుగు వెలిగిండు. ఈ కొండ అట్లా ఉంది, నైరుతిలో గుట్ట, ఈశాన్యంలో కోనేరు, ఏదో చెప్తున్నారు కదా, అట్లా ఇంకో కొండని తీసుకొని చేయండి, డెవలప్ చేయండి చూద్దాం. ఇట్లా కాదు, ఇది ఎవరు చెప్పని సబ్జెక్ట్. నేను చెప్తున్నా, స్వామివారు ఈశాన్యంలో అస్సలు ఉండడు. మీరు ఒకవేళ మీరు ఈశాన్యంలో స్వామివారిని గొప్పగా చూడాలనుకుంటే హైదరాబాద్లో సుచిత్ర అనే సర్కిల్ ఉంటుంది. హైదరాబాద్లో సుచిత్ర అనే సర్కిల్ ఉంటుంది. ఆ సర్కిల్ నుండి కిందికి వెళ్తే కుత్బుల్లాపూర్ రోడ్కి వెళ్ళే రూట్లో దుర్గా ఎస్టేట్ అని ఉంటుంది ఒకటి. నార్త్ ఈస్ట్ కార్నర్లో ఉండే గుడి ఉంటుంది ఒకటి, 3 గుళ్ళ గుడి అంటారు దాన్ని. అమ్మవారు ఉంటుంది, వినాయకుడు ఉంటాడు, వెంకటేశ్వర స్వామి ఉంటుంది. పబ్లిక్ వచ్చేటందుకు చేయడిద్దాం. నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్లో ఉంటాడు, ఈ 3 దేవతలు ఉంటారు. వాళ్ళకు కూడా దిక్కులు అవసరం. తెలియక గుడ్డిగా అందరికి ఈశాన్యం దాన్ని చేయండి చూద్దాం. పబ్లిక్ వచ్చేటట్లు చేయండి చూద్దాం. స్వామివారు రారు అక్కడ. అదే బల్కంపేట ఎల్లమ్మ పెద్దమ్మ టెంపుల్, ఆమెకు సౌత్ ఈస్ట్ పనిచేస్తుంది కాబట్టి ఈ అమ్మవారు ఏడు డెవలప్ అవుతుందంటే ఆమె సౌత్ ఈస్ట్లో ఉంటేనే డెవలప్ అవుతుంది. దేవతలకు కూడా దిక్కులు అవసరం. ఆడ నార్త్ ఈస్ట్లో ఉంటుంది సుచిత్రలా, మార్చండి మేధావులు పోయి, మార్చలేరు. అట్లా అమ్మవారికి దేవుళ్ళకు కూడా దిక్కులు అవసరం. ఒక క్యారెక్టరు ఒక దేవునికి అటాచ్మెంట్ ఉన్నప్పుడు వాళ్ళకి ఏ దిక్కు వస్తుంది. తిరుపతికి వెళ్ళేటోళ్ళందరికీ దక్షిణ దిక్కు పనిచేస్తుంది, సౌత్ వెస్ట్ నైరుతి దిక్కు పుష్కలంగా పనిచేస్తుందండి. మీరు తిరుపతికి వెళ్ళే ప్రతి ఇయర్ పోండి, ఈజీగా దర్శనం అవుతుంది మీకు. ఎవరికైతే తిరుపతి ఇబ్బంది పెడుతుందో వాళ్ళు నైరుతి దిక్కు సంబంధించిన వాళ్ళు కారు.